నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ ఫోకస్. తిరుమల లడ్డు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టిన సినిమా ఇండస్ట్రీ పరంగా ఈ అంశం ఇంకా కాకమీదనే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన వ్యవహారం బయటకొచ్చిన సమయంలోనే పాపం తమిళ హీరో కార్తీ సినిమా సత్యం సుందరం సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా లడ్డూ కావాలా నాయనా అంటూ ఓ చిన్న ఈవెంట్ను నిర్వహించారు. ఇందులో భాగంగానే యాంకర్ అడిగిన ప్రశ్నకు లడ్డూ గురించి మాట్లాడడం సెన్సిటివ్ అంశాన్ని కార్తీ చెప్పుకొచ్చాడు. ఇక్కడి నుంచే వార్ మొదలైంది. అసలే కల్తీ జరిగిందని హిందూ సమాజంతో పాటు అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహంతో ఉన్న సమయంలో కార్తీ లడ్డూపై మాట్లాడడం మరింత ఆగ్రహావేశాలకు దారితీసింది. కార్తీ వ్యాఖ్యలను పవన్ సీరియస్గా తీసుకుని తిరుమల లడ్డు ఒక సున్నితమైన విషయం, దాని గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాంటి అంశాలపై జోకులు చేయకూడదని చెప్పారు. ఆయన మరోసారి సనాతన ధర్మం మరియు ఆచారాలను రక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కార్తీ స్వయంగా క్షమించాలని కోరుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక్కడితో ఈ సమస్య అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు టాలీవుడ్ పై పీకల వరకు కోపం ఉంది. దీనికి పలు కారణాలున్నాయి. గతంలో కోలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు టాలీవుడ్ లో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. టాలీవుడ్ సక్సెస్ రేట్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. పైగా పాన్ ఇండియా స్టార్స్ టాలీవుడ్ నుంచి ఎక్కువగా వస్తున్నారు. యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్లతో టాలీవుడ్ ఉరకలేస్తోంది. ఈ విషయంలో కోలీవుడ్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. బయటకు చెప్పకున్న కోలీవుడ్ స్టార్స్ కు తెలుగు నటులపై తెలియని ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయన్నది వాస్తవం. దానికి ఎలా బయటకు కక్కేయాలా అని ఎదురు చూస్తున్న సమయంలోనే లడ్డూ వివాదం బయటకు వచ్చింది. లడ్డూపై పవన్ కళ్యాణ్ హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం అంశాల ఆధారంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉన్నట్లయితే ఇంత రచ్చ జరిగేది కాదు. కోలీవుడ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు లభించి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కార్తీ హుందాతనంగా వెంటనే క్షమాపణలు చెప్పాడు. కార్తీ ఇలా చెప్పడం వలన ఆయన గౌరవం మరింతగా పెరిగిందని కోలీవుడ్ నటులు గుసగుసలాడుతున్నారు. పవన్ కళ్యాణ్ లడ్డూ విషయంలో కాస్త ఎక్కువ చేశారని, ఇలాంటి వ్యాఖ్యలు ఈ సమయంలో సరికాదని, ఆగ్రహం వస్తే కంట్రోల్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలని కోలీవుడ్ నుంచి వస్తున్న విమర్శలు.
అంతేకాదు లడ్డూ వ్యవహారంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిపై దమ్ముంటే చర్యలు తీసుకోవాలని, వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము పెద్దగా పట్టించుకోబోమని, కానీ లడ్డూ సున్నితమైన అంశం, దానిపై ఈ సమయంలో మాట్లాడటం సరికాదని చెప్పిన వారిని ఎలా విమర్శిస్తారని కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రశ్నిస్తున్నారు. అటు ప్రకాష్ రాజ్ కూడా పవన్ చేసిన వ్యాఖ్యలపై కాస్త కటువుగానే స్పందించారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఏం ఆనందం ఉందో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వెంకన్న సాక్షిగా ఇప్పటి వరకు లోపల దాచుకున్న ఆగ్రహాన్ని ఒక్కొక్కటిగా బయటకు కక్కుతున్నారు నటులు. తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని, సెప్టెంబర్ 30న ఇండియా వస్తానని, వచ్చాక చర్చించుకుందామని ప్రకాష్ రాజ్ చెప్పడంపై కూడా ఇప్పుడు వివాదం నెలకొంది. ఇది చాలదన్నట్లుగా మన తెలుగు వాళ్లే కొందరు పవన్ కళ్యాణ్ దీక్షను వక్రీకరించి మాట్లాడుతున్నారు. పవన్ దొంగ దీక్షలు చేస్తున్నారని, షూటింగ్ కోసమే పవన్ వేషం మార్చారని కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్లలో కథనాలు రావడం ఈ అంశాన్ని ఆజ్యం పోసినట్లయింది. దీనికి తోడు జగన్ తిరుమల వెళ్లేందుకు బయలుదేరడం, డిక్లరేషన్ ఇవ్వాలని టీటీడీ ముందుగానే స్పష్టం చేయడంతో తిరుమల వెళ్లడం విరమించుకోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. నమ్మకం లేకుంటే ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తుంటే, డిక్లరేషన్ ఇవ్వకుంటే ఏమవుతుందని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి రాజకీయాలు ఎలా ఉన్నాయో అటు సినీ పరిశ్రమలో కూడా అదే విధంగా ఉన్నాయి. తమ పబ్బం గడుపుకోవడం కోసం, తాము అధికారంలోకి రావడం కోసం ఎవరితోనైనా మిత్రుడిగా ఉంటారు. అవసరమైతే సడన్ గా శత్రువుగా కూడా మారిపోతారు. రాజకీయాలకు సినిమా రంగం దగ్గరిదారి కావడంతో పలువురు నటులు కూడా దీన్నే ఫాలో అవుతున్నారు. అవసరాల కోసమే అన్నీ అనే సిద్ధాంతాన్ని బలంగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లడ్డూ వివాదం గురించి మాట్లాడేందుకు స్టార్ నటులు కూడా భయపడిపోతున్నారు. తమిళ సూపర్ స్టార్ లడ్డూ వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించారు. శ్రీవారి లడ్డూపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించగా సారీ, నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే సైలెంట్గా ఉండాలని పవన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. పవన్ ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయపెడుతున్నాయి. ఏం మాట్లాడితే ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. బాపు బొమ్మ ప్రణీత కూడా ఈ విషయంపై స్పందించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శ్రీవారి లడ్డూ తయారీలో జంతుకు వినియోగించడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారని, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కలలో కూడా ఊహించనిదని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశంలోని అన్ని రకాలైన సినీ పరిశ్రమలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుంటారు. లడ్డూ కల్తీ వివాదానికి వచ్చేసరికి కొంతమంది మాత్రమే స్పందించడం, మిగతా వారు మాకెందుకులే అని సైలెంట్గా ఉండడం, అటు తమిళ పరిశ్రమకు చెందిన కొందరు పవన్ పై ఎదురుదాడి చేయడం, ఈ అంశం మరో కోణంలో వివాదంగా మారుతుందేమో అని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.